మూవీ స్టార్టింగ్ లో ఒక అడవిని చూపిస్తారు. ఆ అడవిలో నది పక్కన చెట్టు పైన ఒక స్లాత్ కనబడుతుంది. నీటిలోంచి ఒక ముసలొచ్చి దాని మీద దాడి చేస్తుంది. కొన్ని సెకండ్లలోనే అక్కడ నీళ్లలో రక్తం కనిపిస్తుంది. ఆ ముసలి స్లాత్ని తినేసుండొచ్చు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే నీటిలోంచి కొన్ని క్షణాల్లోనే ఆ స్లాత్ బయటకు వస్తుంది. ఇది ముసలి దాడి నుంచి ఎలాగోలాగా బయటపడింది. కానీ ఒక వేటగాడి నుంచి మాత్రం అది తప్పించుకోలేకపోయింది. ఆ వేటగాడు మత్తుమందిచ్చే గన్తో దాన్ని షూట్ చేసి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. తర్వాత దాన్ని తన బ్యాగులో వేసుకుని తీసుకువెళ్తాడు. మరోవైపు స్లాత్ మీద దాడి చేసిన ముసలి గాయాలయ్యి దారుణంగా చనిపోయి ఉంటుంది. ఈ స్లాత్ సాధారణమైన జంతువు కాదు, రక్తం పీల్చే భయంకరమైన జంతువు. తర్వాత ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తారు. వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్. ఇందులో అమీలియా అనే అమ్మాయి ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్. అమీలియాతో పాటు ఉన్న అమ్మాయి పేరు మెరీనా. అమీలియా సోషల్ మీడియాకి అడిక్ట్. ప్రతి ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈమె చేసే పని మెరీనాకి అస్సలు ఇష్టపడదు. అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అమీలియాకి ఒక కుక్క కనిపిస్తుంది. ఆ కుక్కని పట్టుకుని తనతో సెల్ఫీ దిగుతూ ఉంటుంది. అప్పుడే కుక్క ఓనర్ అక్కడికి వస్తాడు. అతను అమీలియాతో జంతువులంటే ఇష్టం అనుకుంటా కదా అంటాడు. ఆ తర్వాత కుక్కతో ఇద్దరు సెల్ఫీ దిగుతారు. వెంటనే అమీలియా ఈ ఫోటోని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. వీరిద్దరూ సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్లో అమీలియా ఒక స్లాత్ని చూస్తుంది. ఆ ఫోటో చూసి ఈమె చాలా ఇంప్రెస్ అయిపోతుంది. అప్పుడు అతను, మీరు కావాలంటే దీన్ని మీ పెట్టిగా మార్చుకోవచ్చు, మీకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ కూడా వస్తారని చెప్పి మీకు ఇది కావాలనుకుంటే నన్ను సంప్రదించండి అని కార్డ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో అమీలియా మెరీనాల కాలేజీని చూపిస్తారు. ఇక్కడ స్టెల్లా అనే అమ్మాయి వాళ్ళ కాలేజ్ హాస్టల్లో 3 ఎలక్షన్స్ గెలుచుంటుంది. అంతేకాదు ఈమె హౌస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా పోటీ చేస్తుంది. ఆమె చాలా అందంగా స్టైలిష్గా ఉండటం వల్ల అందరూ ఆమెని ఇష్టపడతారు. అలాగే ఆమె అంటే వాళ్ళకి భయం కూడా ఉండేది, ఎందుకంటే ఆమె చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఇక అమీలియా తన రూమ్లోకి వచ్చిన తర్వాత ఆమె వెనక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె వెనకున్న వ్యక్తిని కొట్టి కింద పడిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఆమె ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. వాళ్ళు తనని సర్ప్రైజ్ చేయాలని వచ్చారు. తర్వాత ఎమిలియా హాస్టల్ వార్డెన్ని కలుస్తుంది. అప్పుడు వార్డెన్ అమీలియాతో, మీ మదర్ ఇక్కడ చదువుకునేటప్పుడు హౌస్ ప్రెసిడెంట్గా ఉండేది, నువ్వు కూడా ప్రెసిడెంట్గా ఇక్కడ నిలబడొచ్చు కదా అని అంటుంది. అయితే అమీలియాకి తెలుసు తను స్టెల్లాతో గెలవలేదు అని. కానీ ఆమె మనసులో ప్రెసిడెంట్గా పోటీ చేస్తే బాగుండేది అని అనుకుంటుంది. వార్డెన్ మాట విని అమీలియా కూడా ఎలక్షన్లో పోటీ చేయాలి అనుకుంటుంది. ఎలక్షన్ గెలవడానికి ఒక్కటే దారుంది. అదేంటంటే అమీలియా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం ఆమె తనతో మాట్లాడాలి అనుకుంటుంది. అదే ఆ కార్డు ఇచ్చిన వ్యక్తి గుర్తొస్తాడు. తను పాపులారిటీ పెంచుకోవడానికి ఆ స్లాత్ని తీసుకోవాలి అనుకుంటుంది. అందుకని ఆ వ్యక్తికి ఫోన్ చేసి నేను స్లాత్ని కొనాలనుకుంటున్నానని చెప్తుంది. అప్పుడు అతను ఒక లొకేషన్ చెప్పి రేపు వచ్చి తీసుకువెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి బోనులో ఉన్న స్లాత్ని బయటకు తిప్పాలి అనుకుని బయటకు తీసి తన భుజం మీద వేసుకుంటాడు. ఆ స్లాత్ వెంటనే అతనిపై దాడి చేసి చంపేస్తుంది. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఉదయం ఎమిలియా అతను చెప్పిన అడ్రస్కి వెళ్తుంది. అక్కడ ప్రదేశం అంతా చెత్తగా ఉంటుంది. అక్కడ ఆ వ్యక్తి ఈమెకి కనిపించడు. అయితే ఆమె చూపు అక్కడ ఉన్న స్లాత్ మీద పడుతుంది. అది చాలా భయపడుతున్నట్టు అనిపించి ఆమె ఆలస్యం చేయకుండా స్లాత్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె హాస్టల్కి వచ్చాక అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారు. స్టెల్లా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. స్టెల్లాకి అమీలియా తనకి ఆపోజిట్గా ఎలక్షన్లో నిలబడడం ఇష్టం లేదు. అమీలియా బాక్స్తో పైకి వెళ్తూ ఉంటే స్టెల్లా కూడా ఆమె వెంట పైకి వెళ్తుంది. కోపంతో ఆమె చేతిలో ఉన్న బాక్స్ని కింద పడేస్తుంది. అప్పుడు బాక్స్లో ఉన్న స్లాత్ బయటకు వస్తుంది. బాక్స్లో స్లాత్ ఉందని ఎవరికీ తెలీదు. బయటకు వచ్చిన స్లాత్ని చూసి అక్కడ ఉన్న అమ్మాయిలు చాలా క్యూట్గా ఉంది అనుకుంటారు. అమీలియా తొందరగా స్లాత్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఒళ్ళోకి తీసుకుంటుంది. అప్పుడు స్టెల్లా అమీలియాతో, కాలేజ్ హాస్టల్ రూల్స్ ప్రకారం నువ్వు ఆ పెట్టని హాస్టల్ లోపలికి తీసుకురాకూడదు అంటుంది. అయితే ఎమిలియా కొత్త రూల్ తీసుకొస్తుంది. ఎవరైనా ఎక్కువ మంది ఓట్లు వేస్తే ఆ పెట్టని ఇక్కడే ఉంచుకుంటాను అని చెప్తుంది. చాలా మంది అమ్మాయిలు స్లాత్ని హాస్టల్లో ఉంచడానికి ఓట్లు వేస్తారు. ఇది విని అమీలియా చాలా సంతోషపడిపోతుంది. ఆ తర్వాత అమీలియా వీళ్ళతో నేను హౌస్ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేస్తున్నానని చెప్తుంది. ఇది విని స్టెల్లాకి చాలా కోపం వస్తుంది. కానీ ఆమె ఏమీ చేయలేకపోతుంది. ఈ స్లాత్ వల్ల అమీలియా పాపులారిటీ పెరిగిపోతుంది. కానీ అమీలియా ఫ్రెండ్ మెరీనాకి దాన్ని ఇక్కడ తీసుకురావడం ఇష్టం లేదు. అది ఇక్కడ జీవించలేదు, వెళ్ళి దాన్ని ఉన్న చోటే వదిలిపెట్టు అంటుంది. అయితే అమీలియా మెరీనా మాటలు పట్టించుకోదు. ఎందుకంటే సోషల్ మీడియాలో తనకు ఫాలోవర్స్ ఈ స్లాత్ వల్లనే పెరుగుతున్నారు. అందువల్ల అమీలియా సునాయాసనంగా ఎలక్షన్లో గెలుస్తాను అనుకుంటుంది. అమీలియా మరొక ఫ్రెండ్ స్లాత్ కోసం టాబ్లెట్లు తెచ్చిస్తుంది. ఈ టాబ్లెట్ల వల్ల స్లాత్ ప్రజల్లోకి వెళ్తే యాంగ్జైటీ అవ్వకుండా ఈ టాబ్లెట్లు పనిచేస్తాయి.
స్టెల్లా తన ఫ్రెండ్స్ అందరికీ ఆర్డర్ ఇస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్లాత్ని హాస్టల్ నుంచి బయటికి పంపించండి అంటుంది. అందువల్ల అమీలియా పాపులారిటీ తక్కువైపోతుంది అని, తను గెలిచే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అని చెప్తుంది. మరోవైపు అమీలియా స్లాత్కి మెడిసిన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత దీన్ని ప్రజలోకి తీసుకెళ్లాలి అని రెడీ అవ్వడానికి ఎమిలియా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ స్లాత్ మనుషుల్లాగా కంప్యూటర్ వాడుతుంది. దానికి అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అది అమీలియా ప్రొఫైల్ చెక్ చేస్తుంది. అందులో అమీలియాతో సెల్ఫీ దిగిన ఆ వ్యక్తిని చూసి పిచ్చిదైపోయి ఆ టాబ్లెట్ని ఊసేస్తుంది. ఈలోగా అమీలియా రెడీ అయి బయటకు వస్తుంది. అప్పుడు ఆ స్లాత్ నార్మల్గా యాక్టింగ్ చేస్తుంది. ఆ తర్వాత అమీలియా ఆ స్లాత్ని తీసుకుని ఒక పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీలో అందరూ స్లాత్ని చాలా బాగా ఇష్టపడతారు. అయితే అక్కడ ఉన్న స్టెల్లా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి, కాసేపు నేను ఎత్తుకోవడానికి స్లాత్ని ఇస్తావా అని ఎమిలియాని అడుగుతుంది. అమీలియా ఆ మాట విని స్లాత్ని ఆమె ఒళ్ళోకి ఇచ్చేస్తుంది. అప్పుడు స్టెల్లా ఆమెకి సైగ చేస్తుంది. వెంటనే ఆ అమ్మాయి ఆ స్లాత్ని తీసుకుని అడవిలో వదిలిపెట్టడానికి వెళ్ళిపోతుంది. స్టెల్లా చెప్పిన పని చేసి ఆ అమ్మాయి తిరిగి హాస్టల్కి వచ్చేస్తుంది. అయితే ఆ స్లాత్ అడవిలోకి వెళ్లకుండా తిరిగి మళ్ళీ హాస్టల్ వైపు వస్తూ ఉంటుంది. అయితే అది రోడ్డు దాటి వచ్చేటప్పుడు కార్ కింద పడబోతూ ఎలాగోలాగా తప్పించుకుని హాస్టల్ బిల్డింగ్ దగ్గరకు వస్తుంది. స్లాత్ని అడవిలో వదిలి వచ్చిన అమ్మాయి రూమ్ కిటికీ దగ్గరికి స్లాత్ వెళ్తుంది. ఆ అమ్మాయి డ్రింక్ తాగుతున్న గ్లాసులో యాంగ్జైటీ టాబ్లెట్లు మొత్తం వేసేస్తుంది. ఈ స్లాత్ మామూలు జంతువు కాదు. ఇది తనకు చెడు చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. అందుకని ఈ అమ్మాయి మీద కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆ అమ్మాయి టాబ్లెట్లు కలిపిన డ్రింక్ తాగి స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఆమెకి స్లాత్ కనిపించి మాయమవుతూ మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. అది భూతంలాగా అక్కడికి ఇక్కడికి జంప్ చేస్తూ కనిపించి అలా ఆమెని భయపెడుతుంది. ఆ తర్వాత ఆ స్లాత్ అమ్మాయి మీదకి దూకి తన పొడవాటి గోళ్లతో ఆమెని గుచ్చి గుచ్చి చంపేస్తుంది. ఇంకోవైపు పార్టీ అయిపోయి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే బయట వర్షం పడుతూ ఉంటుంది. ఎమిలియా తన స్లాత్ని వెతుక్కుంటూ ఉంటుంది. అమిలియా దగ్గరికి స్టెల్లా వచ్చి, స్లాత్ని వెతుక్కుంటున్నావా? నా ఫ్రెండ్ ఆ స్లాత్ని ఎప్పుడూ అడవిలో వదిలిపెట్టింది అని చెప్తుంది. ఇది విని అమిలియా చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. బయట వర్షం పడుతూ ఉంటుంది. పైగా చాలా చీకటిగా ఉంటుంది. ఇప్పుడు ఆమె ఏమీ చేయలేని పరిస్థితి. తర్వాత తిరిగి తన రూమ్కి వెళ్ళి కింద పడుకుని ఏడుస్తుంది. అంతలో రూమ్లో ఆమెకి ఆ స్లాత్ కనిపిస్తుంది. వెంటనే ఆ స్లాత్ని తన ఒడిలోకి తీసుకుని ఆమె ఆనందపడిపోతుంది. అమిలియాకి తెలీదు ఈ స్లాత్ ఇప్పుడే ఒక అమ్మాయిని మర్డర్ చేసి వచ్చిందని. చీకట్లో అమిలియా స్లాత్ చేతికి ఉన్న బ్లడ్ ని కూడా గమనించలేకపోతుంది. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళలో ఒక అమ్మాయి మిస్ అయిందని కూడా గమనించలేదు. ఆమె గురించి మర్చిపోయి వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. స్లాత్ వీళ్ళ దగ్గరే ఉంటుంది. వీళ్ళందరూ బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటే ఒక అమ్మాయి అనుకోకుండా బాల్ని స్లాత్ మీదకు వేస్తుంది. ఆ బాల్ని స్లాత్ మనుషుల్లాగా క్యాచ్ పట్టుకుని తన గోరతో పగలగొట్టేస్తుంది. స్లాత్కి ఈ అమ్మాయి మీద కోపం వస్తుంది. రాత్రి వెళ్ళి ఈ అమ్మాయిని కూడా స్లాత్ మర్డర్ చేస్తుంది. ఎవరైనా అమ్మాయిలు స్లాత్ని ఏమన్నా అన్నా, ఎవరైనా ఆ స్లాత్కి నచ్చకపోయినా వెంటనే వెళ్ళి వాళ్ళని మర్డర్ చేసేస్తుంది. అయితే ఈ స్లాత్ ఈ మర్డర్లని తన గోర్లతోనే చేస్తోంది. ఆ స్లాత్ చేసిన మర్డర్స్ ఎవరికీ తెలిసేవి కావు. ఎందుకంటే అది శవాలని ఎవరికీ కనిపించకుండా దాచేది. వీళ్ళని ఎవరు వెతికేవారు కూడా కాదు. ఎందుకంటే ఈ స్లాత్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మేము పని మీద వెళ్తున్నాము అని పోస్ట్ పెట్టేది. అమీలియా ఫ్రెండ్ మెరీనా అమీలియాకి రోజు రోజుకి ఫాలోవర్స్ పెరుగుతూ ఉండడం గమనిస్తూ ఉంటుంది. ఈమెకి ఏదో జరుగుతుందని అనుమానం వస్తుంది. మరుసటి రోజు అమీలియా ఫ్రెండ్ మెరీనా ఇంకొక అమ్మాయి స్లాత్ ముగ్గురు బయట గార్డెన్లో ఉంటారు. అప్పుడు స్లాత్ వీళ్ళ ముందు బీర్ తీసుకుని తాగుతుంది. ఇది చూసిన మెరీనా ఏదో తేడా కొడుతుంది అనుకుంటుంది. ఈ స్లాట్ని తీసుకెళ్లి అడవిలో లేకపోతే ఇంకెక్కడైనా షెల్టర్లో వదిలిపెట్టాలి అనుకుంటుంది. అక్కడున్న అమ్మాయి లేచి పక్కకు వెళ్ళాక మెరీనా ఆ స్లాత్ని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్లేలోపు అమీలియా అక్కడికి వచ్చేస్తుంది. అమీలియా మెరీనా స్లాత్ గురించి గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడుతూ ఉండగా స్లాత్ మెరీనా మొబైల్ తీసి రోడ్డు మీదకి విసిరేస్తుంది. ఆ ఫోన్ తీయడానికి మెరీనా వంగినప్పుడు ఒక కారు వచ్చి ఆమెను గుద్దిస్తుంది. ఆమెకి చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఈ స్లాత్ కావాలనే ఇలా చేసింది. దూరంగా కారు వస్తుందని గమనించి స్లాత్ ఫోన్ తీసుకుని రోడ్డు మీదకి విసిరేస్తే మెరీనా ఫోన్ కోసం వంగుతుందని, అప్పుడు కారు గుద్దుతుందని ఇలా చేసింది. మెరీనాకి చాలా దెబ్బలు తగులుంటాయి. ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. అదృష్టం ఏంటంటే ఆమె బతికే ఉంటుంది. తన ఫ్రెండ్కి ఇలా జరగడం చూసి అమీలియా కూడా బాధపడుతుంది. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ స్లాత్ని తీసుకుని ఏదైనా షెల్టర్ దగ్గర వదిలిపెడతాను అంటుంది. అయితే ఈరోజు రాత్రి ఎలక్షన్ జరుగుతాయి. ఎలక్షన్స్ జరగక ముందే స్లాత్ ఇంకో 2 అమ్మాయిలు చంపేస్తుంది. అందులో ఒక అమ్మాయి ఫోన్ తీసుకుని మెరీనాని చంపాలని మెరీనా అడ్మిట్ అయిన హాస్పిటల్ లొకేషన్ వెతుకుతూ ఉంటుంది. ఆ స్లాత్ అమీలియా కారు దొంగలించి ఆ కారు వేసుకుని హాస్పిటల్ వైపు వెళ్తుంది. అది అచ్చం మనుషుల్లాగానే డ్రైవింగ్ కూడా చేస్తుంది. అయితే ఎలక్షన్ జరుగుతున్న చోట ఉన్న అమ్మాయిలకి కార్ దొంగలించబడిన విషయం కానీ అమ్మాయిలు మిస్ అయిన విషయం కానీ తెలియదు. వాళ్ళు ఎలక్షన్లో బిజీగా ఉంటారు. అందరు అమ్మాయిలు రెడ్ కలర్ గౌన్లు వేసుకున్నారు.
అమీలియా ఎలక్షన్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఓట్లు లెక్క పెట్టిన తర్వాత స్టెల్లా గెలిచేది. కానీ అనూహ్యంగా ఎమిలియా 2-4 ఓట్లతో గెలుస్తుంది. ఇక ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. మరోవైపు స్టెల్లా జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత హాస్పిటల్లోకి స్లాత్ ఎంటర్ అయిపోయి ఉంటుంది. మెరీనాని చంపడానికి ముందుగా ఆమె ఆక్సిజన్ మాస్క్ని పీకేస్తుంది. ఆ తర్వాత దిండు తీసుకెళ్లి తన మొహం మీద పెట్టి ఊపిరాడకుండా చంపేయాలనుకుంటుంది. ఈలోగా అక్కడికి ఒక సిస్టర్ వస్తుంది. స్లాత్ ఆమెను చూసి వెళ్ళి మంచం కింద దాక్కుంటుంది. వెంటనే ఆ సిస్టర్ దిండు తీసి ఆమెకి ఆక్సిజన్ మాస్క్ పెట్టేస్తుంది. ఇలా మెరీనా మరోసారి చావు నుంచి బయటపడింది. మరోవైపు హాస్టల్లో స్టెల్లా చాలా కోపంగా ఉంటుంది. తన పరిస్థితిని షేర్ చేసుకోవడానికి తన ఫ్రెండ్ రూమ్కి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్ బాత్రూంలో దారుణంగా చనిపోయి ఉంటుంది. ఇది చూసి స్టెల్లా చాలా గట్టిగా కేకలు వేస్తుంది. కానీ ఆమె అరుపులు ఎవరికీ వినిపించవు. కింద వాళ్ళు పార్టీలో గెలిచిన ఆనందంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమిలియా ఏదో వస్తువు తీసుకోవడానికి పైకి వెళ్తుంది. అక్కడ ఆమెకి స్టెల్లా అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపులు వస్తున్న వైపు వెళ్ళి ఏంటో చూద్దామని రూమ్లోకి వెళ్తుంది. అక్కడ స్టెల్లాపై స్లాత్ దాడి చేస్తూ ఉంటుంది. ఎమిలియా ఒక వస్తువు తీసుకుని స్లాత్ తల మీద కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి స్టెల్లాని రక్షిస్తుంది. ఇప్పుడు ఎమిలియాకి మెరీనా చెప్పింది నిజమని, ఇది చాలా డేంజర్ జంతువు అని అర్థమయ్యి ఎమిలియా స్టెల్లాని తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటుంది. అక్కడ మరొక అమ్మాయి శవం కనిపిస్తుంది. ఈ శవాన్ని చూసి స్టెల్లా మరోసారి కేక పెడుతుంది. అప్పుడు ఎమిలియా స్టెల్లాని ఒక్కటి పీకి, ఇప్పుడు మనం బాధపడాల్సిన సమయం కాదు, మనల్ని మనం రక్షించుకోవాలి అంటుంది. ఆ తర్వాత వాళ్ళు స్లాత్ అక్కడి నుంచి వెళ్ళిపోయిందనుకుని కమోడీ లీడ్ అంటే టాయిలెట్ మూత పట్టుకుని బయటకు వస్తారు. ఆ స్లాత్ కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది చూసి స్టెల్లా భయపడి మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. అమీలియా అక్కడే ఇరుక్కుపోతుంది. అప్పుడు ఆ స్లాట్ ఎగిరి వచ్చి ఆమెపై దాడి చేయాలి అనుకుంటుంది. అప్పుడు ఆమె చేతిలో ఉన్న కమోడ్ లీడ్తో కొడుతుంది. ఆ స్లాత్ కిటికీ అద్దం పగలగొట్టుకుని బయటికి వెళ్ళి పడిపోతుంది. ఎమిలియా అది చనిపోయింది అనుకుంటుంది. కానీ అది మళ్ళీ లేచి నిలబడుతుంది. అది చూసి అమీలియా కింద ఉన్న అమ్మాయిలకి ఈ ప్రమాదం గురించి చెప్పాలి అనుకుంటుంది. కానీ అందరు అమ్మాయిలు పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమీలియా కిందకి వెళ్లేలోపు స్లాట్ తన పనిని స్టార్ట్ చేస్తుంది. కరెంటు వైరు వాష్రూమ్లో నీళ్లలో వేసి అందరినీ చంపేస్తుంది. అందులో అమీలియా మూడో ఫ్రెండ్ మాత్రమే బతికుంటుంది. అక్కడి నుంచి ఆమె బయటపడుతుంది. మరోవైపు స్లాత్ హాస్టల్ వార్డెన్ దగ్గరికి వెళ్తుంది. అయితే వార్డెన్ ఈ టైంలో మత్తులో ఉంటుంది. ఆమె స్లాత్ని కొంచెం సేపు ఎదుర్కొంటుంది. తనని తాను రక్షించుకోవడంలో సక్సెస్ అవుతుంది. కానీ స్లాత్ ఆమె మీద తిరగబడి తన పొడవాటి గోర్లతో ఆమె కడుపు చీల్చేస్తుంది. దీంతో వార్డెన్ కూడా చనిపోతుంది. మరోవైపు అమీలియా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాడు. అతనికి స్లాత్ అందరు అమ్మాయిలతో ఉన్న ఫోటోలు కనిపిస్తాయి. ఆ ఫోటోలో అందరు అమ్మాయిలు కళ్ళు మూసుకుని ఉంటారు. ఇది చూసి ఏదో తేడా జరుగుతుంది అనుకుంటాడు. అదేంటో తెలుసుకుందామని వెంటనే హాస్టల్కి వస్తాడు. ఇక్కడికి వచ్చి ఈ బీభత్సం మొత్తం చూస్తాడు. అప్పుడు అమీలియాని రక్షించాలి అనుకుంటాడు. అందుకని ఇద్దరు కలిసి స్లాత్ని చంపాలి అనుకుంటారు. అక్కడికి మిగిలిపోయిన ఆ మూడో అమ్మాయి కత్తి తీసుకుని వస్తుంది. ఈ కత్తితో దాన్ని చంపాలి అనుకుంటుంది. వీళ్ళు ముగ్గురు టీమ్గా మారి స్లాత్ని చంపాలని ముందుకు వెళ్తారు. ఆ అమ్మాయి స్లాట్ మీద కత్తితో దాడి చేస్తుంది. అయితే విసిరిన ప్రతి కత్తి దాడి నుంచి ఆ స్లాత్ తప్పించుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి చేతిలో ఉన్న పెద్ద కత్తిని కూడా స్లాత్ లాగేసుకుంటుంది. దీనికి మార్షల్ ఆర్ట్స్ కూడా తెలిసినట్టుంది. ఆ కత్తితో ఆ అమ్మాయి మీద దాడి చేస్తుంది. అంతలో హాస్పిటల్ నుంచి మెరీనా వచ్చి గన్తో ఆ స్లాత్ని షూట్ చేస్తుంది. వెంటనే స్లాత్ కింద పడిపోతుంది. ఇది చూసి అందరూ అది చనిపోయిందనుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే గాయపడిన ఆ అమ్మాయిని మెరీనాని ఇద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఆ అబ్బాయి ఇద్దరు అమ్మాయిల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అమీలియా వెనక్కి వెళ్ళి ఆ స్లాత్ చచ్చిందో లేదో పరీక్షిద్దామనుకొని వెళ్ళి ఒక రాడ్ తీసుకుని దానిని గుచ్చాలి అనుకుంటుంది. వెంటనే ఆ స్లాత్ లేచి అక్కడి నుంచి ఎగిరి పక్కకు వెళ్ళిపోతుంది. అమీలియాతో పాటు ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఈమె ఇప్పుడు ఒంటరిగా ఉంది. అమీలియా నా వల్ల ఇదంతా జరిగింది అనుకుంటుంది. నేనే దీన్ని చక్కదిద్దాలి అనుకుంటుంది. అమీలియా స్లాత్ని గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. అప్పుడు స్టెల్లా మెట్ల మీద నుంచి దిగుతూ కిందకొస్తుంది. అప్పుడు ఆ స్లాత్ ఆమె మీద కూర్చుని కనిపిస్తుంది. స్టెల్లా గొంతు మీద స్లాత్ పెద్ద పెద్ద గోర్లు పెట్టి కత్తి కింద పడే అన్నట్టు అమీలియాకి సైగ చేస్తుంది. అమీలియా కత్తిని పక్కకు పడేసిన వెంటనే ఆ స్లాత్ అమీలియా మీదకి దూకుతుంది. అప్పుడు అమీలియా తన దగ్గర దాచుకున్న గన్ తీసుకుని ఆ స్లాత్ని షూట్ చేస్తుంది. అప్పుడు అది ఎగిరి అంత దూరంలో పడుతుంది. ఆమె మళ్ళీ అప్పుడు ఇంకోసారి దాన్ని షూట్ చేస్తుంది. చనిపోతున్న ఆ స్లాత్ గోడ మీద ఉన్న పెయింటింగ్ వైపు చూస్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే అది ఆ అడవిలోకి వెళ్ళాలి అనుకుంటుంది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కాబట్టి అది చనిపోయింది. ఆ తర్వాత ఈ హాస్టల్కి స్లాటర్ హౌస్ అనే పేరు పెడతారు. మళ్ళీ ఈ హాస్టల్లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. ఇంతకు ముందు జరిగిన దానికి ఎవ్వరూ భయపడకుండా ఉంటున్నారు. అయితే ఇక్కడ చాలా మంది చనిపోయారు అన్న విషయం కూడా వీళ్ళకి తెలీదు. లాస్ట్ సీన్లో అడవిని చూపిస్తారు. కొంతమంది ఆ అడవిలోకి వెళ్ళుంటారు. అక్కడ ఒక అమ్మాయి స్లాత్తో సెల్ఫీ తీసుకుంటుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.